హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సంవత్సరం పాటు రంగు మారకుండా చాలా మంచి రంగుతో అండ్ అలాగే చాలా టేస్టీగా ఉండే మామిడికాయ నిలువ పచ్చడి ఎలా చేసుకోవాలి, కంప్లీట్ ప్రాసెస్ పర్ఫెక్ట్ కొలతలతో నేను చూపిస్తాను. చూడండి. ఫస్ట్ అయితే ఇక్కడ మేము జలాలు మామిడికాయలని తీసుకున్నాము. కొంతమంది రసాలు అలా కూడా తీసుకుంటారు, కాకపోతే అవి పీచుగా ఉంటాయి కాబట్టి మేమైతే జలాలు యూస్ చేస్తున్నాము. ఎవ్రీ ఇయర్ చాలా బాగుంటుంది, పులుపు కూడా చాలా బాగుంటుంది. సో జలాలు మామిడికాయలు తీసుకొని మనకి ఎన్ని కేజీలు కావాలంటే అన్ని తీసుకొని నీట్గా వాష్ చేయించుకొని అక్కడే మనకి కట్ చేసే వాళ్ళే మ్యాంగోస్ని నీట్గా వాష్ చేసేసి తుడిచి ఇట్లా చూపిస్తున్నట్టు కట్ చేసి ఇస్తారనమాట. మీకు ఒకవేళ అవైలబుల్ లేకపోతే ఇంట్లో కూడా కట్ చేసేసుకోవచ్చు. కాకపోతే మనకి అక్కడ కట్ చేయించుకుంటే ఏంటంటే ఈజీగా అయిపోతుంది. మన దగ్గర షార్ప్ నైఫ్స్ అవి ఉండవు కాబట్టి అక్కడే కట్ చేయించుకొని వచ్చామన్నమాట మేము. ఇక్కడ చూడండి, ఇట్లా చిన్న పీసెస్ లాగా మనకి కావాల్సిన సైజులో చెప్పి కట్ చేయించుకోవచ్చు. మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా ఇలా మీడియంగా కట్ చేయించుకుంటే పర్ఫెక్ట్గా బాగుంటుంది అనమాట మామిడికాయ పచ్చడికి. ఇలా కట్ చేసుకొని తీసుకొచ్చిన తర్వాత ఒక ప్లేట్లో కొంచెం సేపు ఆరపెడితే మనకి ఏంటంటే క్లీన్ చేసేటప్పుడు చాలా ఫాస్ట్గా ఈజీగా వస్తుంది. ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకొని ఈలోపు కల్లుప్పుని మేము ఆల్రెడీ ఒక హాఫ్ అన్ అవర్ ఎండ కింద పెట్టేసుకున్నాము. 600 grams ఆఫ్ కల్లుప్పు తీసుకున్నాం అనమాట. 4 కిలోల మామిడికాయ పచ్చడికి 600 గ్రాముల కల్లుప్పు యూస్ చేస్తున్నాము. ఒకవేళ మీ దగ్గర కల్లుప్పు లేకపోతే సాల్ట్ యూస్ చేసుకోండి, కానీ పచ్చళ్ళకి ఎప్పుడైనా కూడా కల్లుప్పే చాలా బాగుంటుంది. అండ్ ఈ కల్లుప్పుని డైరెక్ట్గా మిక్సర్ జార్లో వేయకుండా ఒక అరగంట సేపు ఎండ కింద పెట్టేసుకొని మిక్సీ పట్టించుకుంటే మనకి పచ్చడి బాగుంటుంది. ఇట్లా మిక్సీ పట్టించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 250 grams ఆఫ్ మస్టర్డ్ సీడ్స్ అంటే 250 గ్రాముల ఆవాలు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. అంటే నార్మల్గా లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకోవాలి. మనకి రంగు మారేంత వరకు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని సన్న మంట మీద వేయించుకోవాలి. 4 కేజీల మామిడికాయ పచ్చడికి 1/2 కేజీ ఆవాలు సరిపోతాయి అన్నమాట. సో ఇది చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసేసుకొని పౌడర్ లాగా చేసి పక్కన పెట్టేసుకోవాలి. అదే ప్యాన్లో మనము 50 గ్రాముల మెంతుల్ని కూడా తీసి వేయించుకోవాలన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇది కూడా మంచి కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని 50 గ్రాముల మెంతుల్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి కూడా మంచిగా డ్రై రోస్ట్ అయిపోయిన తరువాత కంప్లీట్గా పూర్తిగా చల్లారిన తరువాత దీన్ని కూడా మిక్సర్ జార్లో వేసేసుకొని పొడి చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. వేడి మీద కాకుండా చల్లారిన తర్వాతే పౌడర్ చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి మంచిగా బాగుంటుంది. ఇక్కడ చూడండి, సాఫ్ట్గా చాలా స్మూత్ పౌడర్ లాగా అయిపోవాలి. కంప్లీట్గా పౌడర్ చేసి పెట్టుకున్నాము. సో ఇప్పుడు వెల్లుల్లిపాయలు అన్నమాట. ఇవి జస్ట్ తొక్కేం తీయాల్సిన అవసరం లేదు. ఇట్లా మామూలుగా పొట్టు పైంది తీసేసుకొని దీనికి తొక్కు ఏం తీయకుండానే ఇట్లా తీసుకొని దీన్ని కూడా మిక్సర్ జార్లో వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మనం దేంట్లో అయితే ఆవాలు మెంతులు మిక్సీ పట్టించుకున్నామో అదే మిక్సర్ జార్లో వేసేసుకోవచ్చు. కొంచెం గార్లిక్ క్లోవ్స్ అండ్ అలాగే కొంచెం పసుపు, ఇవి కచ్చాపచ్చాగా ఇట్లా దంచి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మామిడికాయ ముక్కలకి ఇలా చూపిస్తున్నట్టు లోపల ఉండే జీడి ఉంటుంది కదా అది, అండ్ అలాగే పైన దానికి మనకి చిన్న పొరలాగా ఉంటుంది అనమాట, లైక్ పేపర్ టైప్లో అట్లా ఉంటుంది. అది కూడా రిమూవ్ చేసుకొని నీట్గా ఒక టవల్తో తుడిచేసి ముక్కలన్నీ కూడా ఇట్లా చూడండి చాలా నీట్గా ఇట్లా తుడిచి పక్కన పెట్టేసుకోవాలి. ఈ మామిడికాయలు అన్నీ కొట్టిన తర్వాతనే మేము కొలుస్తున్నాము. మాకు 4 కేజీల పచ్చడికి కావాల్సినన్ని మామిడికాయలు కొట్టించుకొని వచ్చామన్నమాట. అండ్ లోపల ఉన్న సీడ్స్ అవన్నీ తీసేసిన తర్వాతనే మనకి 4 కేజీలు అయింది. ఇది కేజీ డబ్బా అన్నమాట. సో దీంతో మాకు కరెక్ట్గా 4 కేజీలు మామిడికాయలు వచ్చాయి. సో దీంట్లోకి 1/2 కేజీ నూనె అంటే 1/2 లీటర్ అన్నమాట. ఒక 1/2 లీటర్ నూనెని దీంట్లోకి వేసేసుకుంటున్నాం. పల్లి నూనె చాలా టేస్టీగా ఉండిద్ది అనమాట మామిడికాయ పచ్చడప్పుడు. సో అందుకని దీంట్లోకి 1/2 లీటర్ పీనట్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా వేసుకొని మంచిగా చేత్తో ఒకసారి మంచిగా కలుపుకుంటే మనకి ఏంటంటే ఈ మామిడికాయ ముక్క అనేది సంవత్సరం పాటు మెత్తగా ఉండకుండా చాలా మంచిగా క్రంచీగా బాగుంటుందన్నమాట. తింటున్నప్పుడు మనకి సంవత్సరం వరకు నిలువున్నా కూడా మనకి చాలా ఫ్రెష్గా ఉంటుంది. కాబట్టి ఇలా మొత్తం కలుపుకొని
పక్కన పెట్టుకోవాలి ఒక 10 నిమిషాలు. ఇది వచ్చేసరికి మేము పాల డబ్బా అంటామన్నమాట. ఒకవేళ అందరి దగ్గర ఇది ఉండొచ్చు ఉండకపోవచ్చు కాబట్టి నేను దీంతో పాటు కొలతలు గ్రామ్స్లో కూడా వెయిట్ వేసి మీకు చూపిస్తాను ప్రాపర్గా. సో ఈ పాల డబ్బాకి ఏంటంటే 3/4 అంటే 3/4 వరకు వచ్చేసరికి ఆవపిండి వేసేసుకుంటాము. అండ్ అలాగే మిగిలిన పావు ఉంది కదా, సో 1/4 వరకు మెంతిపిండి వేస్తాము. 3/4 వచ్చేసరికి ఆవపిండి, 1/4 వచ్చేసరికి మెంతిపిండి. ఇట్లా మొత్తం కలిపి ఒక పాల గ్లాస్ అంతా అని చెప్తామన్నమాట. సో 125 గ్రాములు ఆవపిండి అండ్ మిగిలిన 25 గ్రాములు వచ్చేసరికి మెంతిపిండి. కాబట్టి మనము ముందుగా చూపించిన కొలతలు ఏదైతే ఉన్నాయో 250 గ్రామ్స్ ఆవపిండి, 50 గ్రాముల మెంతిపిండి మొత్తం కూడా ఇట్లా మీకు జస్ట్ ప్రాపర్గా చూపించడానికి ఇట్లా కొలిచి చూపించాను, అర్థమవుతుందని చెప్పి. అండ్ అలాగే మనం ముందుగా మిక్సీ జార్లో వేసుకున్న గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు అండ్ అలాగే పసుపు పేస్ట్ ఏదైతే ఉందో అది కూడా వేసేసుకున్నాము. అండ్ అలాగే 120 గ్రాములు ఒల్చుకున్న వెల్లుల్లిపాయలు, ఇవి కూడా అక్కడక్కడ తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ అలాగే కల్లుప్పు అన్నమాట. ముందు మనము 600 గ్రామ్స్ మిక్సీ జార్లో వేసుకున్నాం కదా కల్లుప్పు, అది ఇక్కడ మీకు మెజర్ చేసి చూపించడం కోసం, కొలత కోసం నేను చూపిస్తున్నాను. మిక్సీ వేసిన తర్వాత 300 గ్రాములు 300 గ్రాములు 2 సార్లు వేస్తున్నాం అనమాట. సో కంప్లీట్గా మొత్తం 600 గ్రాములు ఉప్పు పట్టింది. అండ్ అలాగే కారం, ఇది వచ్చేసరికి పచ్చళ్ళకు వాడే కారం అన్నమాట. మనము ఎండుమిరపకాయలని ఎండబెట్టుకొని మిల్లాడించుకున్న కారం వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియో కూడా పెట్టాను కారం ఎలా తయారు చేయించుకుంటాము అని చెప్పేసి. ఇది వచ్చేసరికి 250 గ్రాముల కారపొడి యూస్ చేస్తున్నాం అనమాట. ఇది చాలా ప్లెయిన్ కారం అనమాట. ఇది పచ్చళ్ళ కారం అంటారు. మీకు ఒకవేళ మీరు చేసుకోలేకపోతే బయట కూడా ఈజీగా అమ్ముతారు. పచ్చళ్ళకి వాడే కారం అని చెప్పి తీసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. అండ్ మనం ఇంట్లో పట్టించుకున్నాం కాబట్టి చాలా మంచి కలర్ కూడా ఉంది చూడండి. ఒకవేళ మీరు చేసుకోవాలి అనుకుంటే కారం ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను ఆల్రెడీ ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింక్ ఇస్తాను. ఒకసారి మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒకసారి చెక్ చేయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇంట్లోనే కారం సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది, మంచి కలర్తో. అండ్ బాగుంటుంది కూడా, ఇట్లా పచ్చళ్ళకి అట్లా వాడినప్పుడు కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి మంచిగా చేత్తో ఇట్లా చూపిస్తున్నట్టు కలుపుకోవాలి. ఒకవేళ చేతులతో కంఫర్టబుల్ లేకపోతే గరిటెతో కూడా మీకు ఏది కంఫర్టబుల్ అయితే దాంతో అట్లా మంచిగా మిక్స్ చేసుకోవటమే అనమాట. మనం వేసుకున్న ఉప్పు, కారం, ఆవాలు, మెంతుల పిండి అండ్ అలాగే వెల్లుల్లిపాయల పేస్ట్ ఏదైతే ఉందో అదంతా కూడా మంచిగా ముక్కలకి పట్టే వరకు బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి బాగా కలిసిపోయేలాగా చేత్తో కానీ లేకపోతే గరిటెతో కానీ మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా 1/2 కేజీ పల్లీల నూనె వేసాం కదా, మిగిలిన 1/2 కిలో పల్లీల నూనెని ఇక్కడ వేసుకుంటున్నాం అనమాట. 1/2 కిలో ఆర్ 1/2 లీటర్ అని చెప్పొచ్చు అనమాట. లీటర్ ప్యాకెట్ తీసుకుంటే ఏంటంటే ఫస్ట్ ఒక 1/2 లీటర్ యూస్ చేసాము. దాని తర్వాత ఇప్పుడు కారం, ఉప్పు ఇవన్నీ మంచిగా చేత్తో కలిపిన తర్వాత మిగిలిన 1/2 లీటర్ నూనెని కూడా దీంట్లోనే వేసేసి ఇట్లా మంచిగా ఒకసారి చేత్తో బాగా కలుపుకోవాలి. అప్పుడే మనకి ఏంటంటే ఉప్పు, కారం అన్నీ కూడా మంచిగా కలుస్తాయి. ఒకసారి ఉప్పు, కారం అవన్నీ వేసిన తర్వాత కలుపుకొని ముక్కకి బాగా పట్టించిన తరువాతనే మనము మిగిలిన నూనె కూడా వేసుకోవాలన్నమాట. ముందుగానే వేసిస్తే సరిగ్గా కలవదు అండ్ ముక్కకి పట్టదనమాట. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత దేంట్లో అయితే మనము ఈ పచ్చడిని పెట్టుకోవాలి అనుకుంటున్నామో దాంట్లో అడుగున కొంచెం నూనె వేసేసుకొని ఈ పచ్చడి మొత్తం కూడా ఆ గిన్నెలోకి వేసేసుకోవాలన్నమాట. ఇక్కడ మేమైతే ప్లాస్టిక్ బాక్సే యూస్ చేస్తున్నాము. మీరు కావాలి అంటే జాడీలో అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే గ్లాస్ జార్స్ ఉంటాయి కదా దాంట్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా మూత పెట్టేసి ఒక 3 రోజులు పక్కన పెట్టేసుకోవాలి. 3 రోజుల తర్వాత తీసి చూస్తే చూడండి మనకి మంచిగా ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది అండ్ ముక్క కూడా మంచిగా ఊరిందనమాట. ఇక్కడ ఈ టైంలో ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా గరిటెతో దీంట్లో మిక్స్ చేసుకోవడం కంఫర్టబుల్గా అనిపించదు అనమాట. ఎందుకంటే మంచిగా మిక్స్ అవ్వాలి కాబట్టి దీన్ని మొత్తం కూడా వేరే ఒక ప్లేట్, పెద్ద ప్లేట్ లాంటిది ఆర్ డీసీ అంటారు కదా, సో దాంట్లో కానివ్వండి మీకు ఏది కంఫర్టబుల్ అనిపిస్తే ఆ
వెజల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని కొంచెం పెద్దగా ఉండేలాగా చూసుకోండి. మిక్స్ చేసుకోవడానికి, కలుపుకోవడానికి మంచిగా కంఫర్టబుల్గా ఉండేలాగా చూసుకొని ఇట్లా చూపిస్తున్నట్టు మొత్తం కూడా ఒక ప్లేట్, పెద్ద ప్లేట్ లాగా వేసేసుకొని దానిలోకి వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడే ఒకసారి ఉప్పు అన్నీ చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు ఉప్పు తగ్గినట్టు అనిపించినా లేకపోతే కారం కొంచెం తగ్గినట్టు అనిపించినా ఇక్కడ కలుపుకోవచ్చు అన్నమాట. మేము చెక్ చేసాము. 4 kgsకి మనం యూస్ చేసిన కొలతలు పర్ఫెక్ట్గా ఉన్నాయన్నమాట. అన్నీ చాలా కరెక్ట్గా సరిపోయాయి. చాలా చాలా బాగా వచ్చింది పచ్చడి. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇలాగా చేసిన తర్వాత పచ్చడి పెట్టుకున్న గిన్నెలోకి కొంచెం అన్నం వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అది కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా యమ్మీగా ఉంటుంది. 4 kgల మామిడికాయ పచ్చడికి చెప్పిన కొలతలు మీకు యూస్ఫుల్ అయ్యి ఉంటాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.